తన టార్గెట్ తాను పూర్తి చేసుకుంటుంది. తన ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అది. తను బ్రతికుండాలంటే ఇరాన్ చంపాలి. వాళ్ళు చుట్టూ ఈ దయ్యాలు ఉన్నాయి కదా, హమాస్, హిజ్బుల్లా, ఈ 3 దయ్యాలను వాటిని కంప్లీట్ గా చంపేయాలి. కనుక అది దాని పని అది చేస్తా ఉంది. అట్లాగే అమెరికాకు వారు చెప్పారు కదా, ఈ $1 యుద్ధం అమెరికాది. తన కనుక అది కూడా చేస్తుంది. ఇద్దరికి రీజన్స్ ఉన్నాయి. కానీ చావు వచ్చింది ప్రజలకు, కామన్ మ్యాన్ కు ఇది పెద్ద చావుగా పరిణమించింది. కనుక ఈ కాంగ్రెస్ నేతలు ఇప్పుడైనా కనీసం మన దేశము గౌరవప్రదంగా కాస్త మాట్లాడితే ఎంత బాగుండేది. ఇప్పుడు ఆయన ఇజ్రాయిల్కి వెళ్ళొచ్చారు అనేది అదొక పెద్ద సిన్ లాగా చూస్తా ఉన్నారు. దానికి ముందు ఇజ్రాయిల్కి వెళ్ళొచ్చారు మోడీ గారు అని. మోడీ ఇప్పుడు ఏ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడారండి? వాళ్ళు ఇన్వైట్ చేశారు, వెళ్ళారు. ఆ తర్వాత యుద్ధం వస్తే అదంతా కూడా ప్లానింగ్ మోడీ గారే చేశారు అన్నంత దుర్మార్గంగా వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. కనీసం మన దేశ గౌరవం, ప్రతిష్ట వీటి గురించి ఇంత కన్సర్న్ ఉండదు, మినిమం కన్సర్న్ ఉండదు. నాకు అర్థం కాని ఇదంతా ఏంది అని అంటే, పాకిస్తాన్ మీడియేషన్ ఎలా చేస్తుందండి? ఇప్పుడు ఏదైనా ఒక మీడియేషన్ చేయాలంటే ఆ దేశానికి ఇరు